మిడ్డివల్ ఇండియాలో. సో చోళ సామ్రాజ్యం, చోళ వంశం, వీళ్ళు 850 నుంచి 1279 వరకు పరిపాలిస్తారు. అర్థమైందా? మామూలుగా మనకి సంగం ఏజ్ ఒకటి ఉంది కదా, సంఘయుగం. సో సంగం యుగం అని చెప్పేసి మనం సంగం కాలం అని చదువుకున్నాం కదా. సో ఫస్ట్ సౌత్ ఇండియాకి సంబంధించిన హిస్టరీ అనేది ఇందులోనే ఉంటుంది. సో ఈ టైంలో మనం చూసుకుంటే సంగం కాలంలో వీళ్ళు ఉంటారు, చోళులు అనే వాళ్ళు ఉంటారు. అప్పట్లో ప్రాచీన చోళులు అంటారు. వాళ్ళని ఏమంటారంటే ప్రాచీన చోళులు. సో వీళ్ళ టైంలో ఉండే వాళ్ళని ప్రాచీన చోళులు అని చెప్పేసి పిలుస్తారు. అంటే మనకి ఎర్లీ చోళాస్ అని పిలుస్తారు. ఎర్లీ చోళాస్ అని అర్థం అనమాట ప్రాచీన చోళులు అంటే. తర్వాత వచ్చేది ఎవరంటే ఇంపీరియల్ చోళాస్ అనమాట. వీళ్ళు ఎవరంటే ఇంపీరియల్ చోళాస్. వీళ్ళు ఏ టైంలో ఉంటారు? ఆల్మోస్ట్ మనకి బీసీ టైంలో, బీసీ ఆ తర్వాత మనకి ఏసీ అప్పుడే వస్తుంది అనమాట. ఆ టైంలో ఉంటారు. అంటే 3rd సెంచరీ బీసీ నుంచి 3rd సెంచరీ ఏడీ వరకు ఉంటారు. సో ఆ టైంలో ఉంటారు. క్రీస్తుపూర్వం 300 నుంచి క్రీస్తుశకం 300 వరకు ఉంటారు. అయితే వీళ్ళు తర్వాత 850లో, సో మనకి 850 సిఈలో వస్తారు. సో 850 క్రీస్తుశకం 850లో వస్తారు. వీళ్ళు ఇంపీరియల్ చోళాస్ అనమాట. అంటే వీళ్ళ యొక్క వంశమే వీళ్ళది. కానీ ఈ టైంలో మనకి హైలైట్ అవుతారు హిస్టరీలో. ఓకేనా? కాబట్టి వీళ్ళు ఇంపీరియల్ చోళాస్ అంటే మలి చోళులు అంటారు కదా, తొలి చోళులు మలి చోళులు అని చెప్పేసి ఇలా పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న చోళాస్ అనేవాళ్ళు అప్పుడు ప్రాచీన చోళులు అనేవాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం. సో చోళాస్ రిమైండ్ ది సబార్డినేట్స్ టు ది పల్లవాసు. ఈ చోళులు అనేవాళ్ళు మొదట సామంతులుగా పనిచేస్తారు. ఎవరికి? పల్లవులకి. సో పల్లవులకి సామంతులుగా పనిచేసి ఈ కావేరీ రీజియన్లో. సో ఇప్పుడు సంగం పీరియడ్ తర్వాత మనం మామూలుగా సంగం పీరియడ్ అప్పుడు ఎవరున్నారు? ప్రాచీన చోళులు ఉన్నారు. ఈ చోళుల్లో కరికాల చోళులు గుర్తున్నాడా మీకు? సో కరికాల చోళ చాలా పవర్ఫుల్. తర్వాత వచ్చిన చోళులు వచ్చేసి చాలా డల్ అయిపోతారు, వీకింగ్స్ ఉంటారనమాట. సో అందువల్ల పాండ్య రాజులంతా కూడా చోళ సామ్రాజ్యాలు ఆక్రమించుకుంటారు. కాబట్టి మిగిలినటువంటి చోళులు ఏం చేస్తారంటే సంఘయుగం తర్వాత పల్లవులు వస్తారు కదా, సో పల్లవుల కింద సామంతరాజులుగా పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేసిన చోళ అంటే కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది చోళ వంశం అనేది. అర్థమైందా మీకు? సో కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సో కరికాల చోళ తర్వాత వీక్ అయిపోయి ఆ పాండ్యులంతా ఆక్రమించుకున్న తర్వాత వీళ్ళు వచ్చేసి ఎవరి దగ్గర సామంతులుగా పనిచేస్తారు? పల్లవుల దగ్గర సామంతులుగా పనిచేస్తారు. సో పల్లవ సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత వీళ్ళు స్వతంత్రులయ్యి మళ్ళీ చోళ సామ్రాజ్యం అనేది వస్తుంది. సో ఇలా 2 పార్ట్స్గా ఉంటుంది చోళ సామ్రాజ్యం. కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. సో వీరు సంగం కాలం తర్వాత చోళులు ముందు వీరు అని రాసుకున్నారా? మీరు రాసుకున్నారా? సంగం కాలం తర్వాత చోళులు వీళ్ళు ఆ పల్లవుల దగ్గర సామంతులుగా పనిచేశారు. పల్లవుల దగ్గర సామంతులుగా పనిచేస్తారు. కాబట్టి వీళ్ళు పల్లవ సామ్రాజ్యంలో, సో పల్లవుల దగ్గర సామంతులుగా పనిచేస్తారు. సో సంగం కాలం తర్వాత సామంతులుగా పనిచేసి పల్లవ సామ్రాజ్యం అనేది కంప్లీట్ గా అంతరించిపోయిన తర్వాత వీళ్ళు స్వతంత్రులై చోళ సామ్రాజ్యాన్ని తీసుకొస్తారు. సో కాబట్టి అంటే పల్లవులు అంతరించిపోయిన తర్వాత చిన్న చిన్న రాజ్యాలు వస్తాయి. సో చిన్న చిన్న రాజ్యాలు వస్తాయి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. కదంబ ఒకటి, కాలచూరీసు, కాలబ్రాస్ అని చెప్పేసి చిన్న చిన్న రాజ్యాలు అనేవి వస్తాయన్నమాట. కాలబ్రాసు, కదంబ అని. అలానే ఇక్కడ ముత్తరాయర అని చెప్పేసి ఒక పర్సన్ పరిపాలిస్తూ ఉంటాడు. దేన్ని? కావేరీ డెల్టాని. సో కావేరీ మైదాన ప్రాంతం. సో కావేరీ మైదాన ప్రాంతాన్ని ఇతను పరిపాలిస్తూ ఉంటాడు అనమాట. సో ఎవరంటే ముత్తరాయర్. సో ముత్తరాయర్ అనే పర్సన్ పరిపాలిస్తూ ఉంటాడు. అతన్ని ఓడిస్తాడు ఎవరంటే విజయాలయ చోళ. సో విజయాలయ ఓడించి చోళ సామ్రాజ్యాన్ని తీసుకొస్తాడు. కాబట్టి మళ్ళీ ఇక్కడ చోళ సామ్రాజ్య స్థాపకుగా మనము విజయాలయ గురించి చెప్పుకోవచ్చు అనమాట. అంటే పల్లవుల తర్వాత అంటే సంగం పీరియడ్ తర్వాత పల్లవుల దగ్గర సామంతులుగా పనిచేసి పల్లవ సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత ముత్తరాయర్ని ఓడించి మళ్ళీ చోళ సామ్రాజ్యాన్ని తీసుకొస్తాడు. సో అర్థమైందా? ఇక్కడ మనం చూసుకుంటే చోళ సామ్రాజ్యము మామూలు ఇక్కడ మొదలవుతుంది. సో ఇక్కడ మొదలవుతుంది కాంచీపురం, ఇక్కడ తంజావూరు, ఇక్కడ. సో ఇక్కడ తంజావూరు ఈ ప్రాంతంలో. సో ఇది మొత్తం కూడా చోళ సామ్రాజ్యం. ఇదంతా కూడా వాళ్ళు ఆక్రమించుకున్న ప్రాంతం. ఈ పింక్ కలర్లో ఉంది కదా, సో పింక్ కలర్లో ఉండేదంత మొత్తం కూడా వాళ్ళ ఒరిజినల్ ల్యాండ్ కాదనమాట. వాళ్ళు ఆక్రమించుకున్నది అంటే దండయాత్ర చేసి ఆక్రమించుకున్నది. వాళ్ళకి ఒరిజినల్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది కదా, ఇదే. సో ఈ పర్పుల్లో ఉండేది మాత్రమే చోళ సామ్రాజ్యం. సో ఇది కూడా చోళ సామ్రాజ్యమే, తర్వాత ఆక్రమించుకున్నది. ఓకేనా? సో ఇట్లా. సో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి రాజెవరు ఇక్కడ, ఎవరు చోళ సామ్రాజ్యాన్ని స్థాపించారంటే మలిచోళుల్లో విజయాలయ చోళ అనే అతను తీసుకొస్తాడు. నెక్స్ట్ ఫస్ట్ కింగ్ చోళకు సంబంధించి సామంతులు రాసుకున్నారా? సామంతులుగా అదే పల్లవ సామంతులను రాసుకున్నారా? నెక్స్ట్ డైరెక్ట్ ఇది పెట్టుకోండి. సో విజయాలయ చోళ ఎవరంటే ఇంపీరియల్ చోళ ఎంపైర్ అనమాట. అంటే మలిచోళుల. సో మలిచోళుల సామ్రాజ్య స్థాపకుడు. సో కాబట్టి రాసుకోండి, మలిచోళుల సామ్రాజ్య స్థాపకుడు. అవునా కాదా? మనకి సంగం పీరియడ్ ముందు ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి చోళ యొక్క సామ్రాజ్య స్థాపకుడు. అంటే పల్లవులు మధ్యలో గ్యాప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాచీన చోళులు ఉన్నారనుకోండి.
సో ఇక్కడ ప్రాచీన చోళులు. సో ప్రాచీన చోళ సామ్రాజ్యం అనేది ఇక్కడ ఉంది. సో అర్థమైందా? ఇది సంగం పీరియడ్, అంటే సంగం యుగం అనమాట. సంగం కాలంలో ఇక్కడ ఉంది ప్రాచీన చోళుడు. ఇక్కడ వీక్ అయిపోయారు కదా, పాండ్యులు ఆక్రమించుకున్నారు. తర్వాత వాళ్ళు సైలెంట్ గా ఉండకుండా పల్లవుల సామ్రాజ్యం వస్తుంది. పల్లవుల దగ్గర ఈ పీరియడ్ మొత్తం కూడా, సో ఈ పీరియడ్ ఎక్కడి నుంచి ఇంతవరకు ఈ పీరియడ్ మొత్తం కూడా వీళ్ళు పల్లవ సామంతులుగా ఉంటారు. సో అర్థమైందా? పల్లవ సామంతులుగా ఉండి ఈ పల్లవ సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత చిన్న రాజ్యాలు ఉంటాయి, అతను ఓడించి ఈ విజయాలయ మళ్ళీ మలిచోళ సామ్రాజ్య స్థాపన చేస్తాడు. సో అర్థమైంది కదా పాయింట్ క్లియర్గా? సో ఇలా తీసుకొచ్చాడనమాట. తర్వాత ఇతను ఏం చేస్తారంటే ఈ ముత్తరయార్స్ అనేవాళ్ళు ఉంటారు, వీళ్ళ ఒక వంశం అనమాట. ముత్తరయార్స్ అనేవాళ్ళు ఒక చిన్న వంశం అది. సో వీళ్ళు ఏంటంటే తంజావూరుని పరిపాలిస్తూ ఉంటారు. సో తంజావూరుని పరిపాలిస్తూ ఉంటాడు. వీళ్ళని ఓడిస్తాడు. విజయాలయ వీళ్ళని ఓడించి ఈ టెంపుల్, ఒక దుర్గా టెంపుల్ కూడా నిర్మిస్తాడు దానికి గుర్తుగా. కాబట్టి ఇతను తంజావూరుని, సో తంజావూరుని ఎవరి నుంచి అంటే తంజావూరు. సో ముత్తరాయర్లు. సో రాసుకోండి ఇతను. సో ఇది రాసుకున్నారు ఫస్ట్ పాయింట్. సో ఇతను మలిచోళ సామ్రాజ్య స్థాపకుడు. సో నెక్స్ట్ ఇతను ముత్తరాయర్ల నుంచి, సో ముత్తరాయర్లను ఓడించి తంజావూరుని ఆక్రమించి తంజావూరుని ఆక్రమించి దానికి గుర్తుగా దుర్గా ఆలయాన్ని నిర్మించాడు. సో ముత్తరాయల నుంచి తంజావూరుని జయించి దానికి గుర్తుగా దుర్గా ఆలయాన్ని అయితే నిర్మిస్తాడు. ఎవరు? విజయాలయ చోళ. సో ఇతనే అనమాట మలిచోళలో మొట్టమొదటి రాజుగా మనం ఇతన్ని చెప్పుకోవచ్చు. హీ బిల్డ్ ది సిటీ ఆఫ్ ది తంజావూర్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఏ చోళ కింగ్డమ్ ఆఫ్ ది ఇంపీరియల్ లైన్ ఇన్ ది 850. అయితే ఇతను ముత్తరాయల నుంచి తంజావూరుని గెలిచిన తర్వాత ఈ తంజావూరుని ఇంకా రీబిల్డ్ చేస్తాడు, పెద్ద నగరంగా ఏర్పాటు చేస్తాడు. కాబట్టి తంజావూరు సిటీని అతిపెద్ద నగరంగా ఎస్టాబ్లిష్ చేసేది ఎవరంటే చోళ కింగ్డమ్కి ఇతనే అనమాట. సో దీనికంటే ముందు మీరు రాసుకోండి రాజధాని, చోళుల రాజధాని అని రాసుకోండి. చోళుల క్యాపిటల్ ఆఫ్ ది చోళాస్ అనమాట. అంటే వీళ్ళ యొక్క రాజధాని ఏంటి? సో రాజధాని వచ్చేసి తంజావూరు వచ్చేసి వీళ్ళ యొక్క క్యాపిటల్. తంజావూరు అనేది వీళ్ళ యొక్క క్యాపిటల్ అనమాట. అంటే ముత్తరాయల నుంచి అతను జయిస్తాడు కదా తంజావూరుని, దాని ఇంకా రీబిల్డ్ చేసుకుంటాడు. తనకు నచ్చినట్టుగా ఆ సామ్రాజ్యంలో రీబిల్డ్ చేసుకొని ప్రధాన కేంద్రంగా చేసుకొని ఆ చోళ సామ్రాజ్యానికే రాజధానిగా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి పరిపాలన అనేది సాగిస్తాడు ఎవరు? విజయాలయ చోళ. సో ఇతనికి సంబంధించి ఏమైనా సోర్సెస్ ఉన్నాయా అంటే ఆధారాలు అనమాట. సో ఈ విజయాలయకి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? సో ఆధారాలు ఏమున్నాయంటే రెండు ఆధారాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి కన్యాకుమారి శాసనం. సో కన్యాకుమారిలో ఒక శాసనం ఉంటుంది అనమాట. ఈ శాసనం అనేది ఈ విజయాలయ చోళ గురించి చెప్తుంది. సో అతను తంజావూరుని గెలిచాడు, ముత్తరాయల నుంచి గెలిచి చోళ సామ్రాజ్యాన్ని స్థాపన చేశాడు, మళ్ళీ చోళ సామ్రాజ్య స్థాపన చేశాడని చెప్పేసి ఒక శాసనం ఉంటుంది. రాసుకోండి కన్యాకుమారి శాసనం ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి తంజావూరు నగరాన్ని నిర్మించడం. సో తంజావూరు నగరాన్ని బాగు చేయటం. సో ఈ రెండు ఆధారాలు అనమాట. రెండు ఆధారాలు ఉంటాయి. ఒకటి కన్యాకుమారికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్, నెక్స్ట్ రెనోవేషన్ ఆఫ్ ది తంజావూరు సిటీ. సో అవునా కదా, ముత్తరాయల నుంచి తంజావూరు సిటీని జయించి దాన్ని బాగు చేస్తాడు కాబట్టి అదొక ఎవిడెన్స్ ఉంది. నెక్స్ట్ ఆయనకి సంబంధించినటువంటి కన్యాకుమారి ఇన్స్క్రిప్షన్ ఒకటి ఉంటుంది. సో కన్యాకుమారి ఇన్స్క్రిప్షన్ లో కూడా ఇతని గురించి చెప్పారనమాట. కాబట్టి విజయాలయ చోళకు సంబంధించి ఈ రెండు కూడా ప్రధాన ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య చోళ. ఆదిత్య చోళ 871 నుంచి 907. సో క్రీస్తు శకం 871 సంవత్సరం నుంచి 907 సంవత్సరం వరకు ఇతను పరిపాలిస్తాడు. సో ఆదిత్య చోళ మీకు గుర్తున్నాడా? పల్లవ సామ్రాజ్యాన్ని అంతం చేస్తాడు. సో వాళ్ళు పనిచేస్తున్న సామంతులుగా పనిచేస్తూ పల్లవ సామ్రాజ్యంలో ఉన్నటువంటి చివరి పాలకుడైన అపరాజితుని ఓడిస్తాడు. సో అవునా కాదా? కాబట్టి హీ ఎండెడ్ ది పల్లవ కింగ్డమ్ బై డిఫీటింగ్ ది అపరాజిత అండ్ అనెక్సింగ్ ది తొండై మండలం. సో తొండై మండలం అంటే ఏంటంటే తమిళనాడులో ఉండే ప్రాంతం మొత్తం కూడా, ఇప్పుడు చెన్నై అవన్నీ ఉన్నాయి కదా, సో చెన్నై ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రాంతం మొత్తం కూడా కలిపి, సో కృష్ణానది దగ్గర నుంచి ఎంతవరకు ఉంది? కావేరి నది వరకు ఈ మధ్యలో ఉండే ప్రాంతం మొత్తం కూడా ఇతను ఆక్రమించుకుంటాడు తొండై మండలాన్ని. కాబట్టి రాసుకోండి ఆదిత్య చోళ రాసుకున్నారా? సో ఇక్కడ వచ్చేసి ఆదిత్య చోళ రాసుకున్నారు. ఇతను పల్లవ రాజ్య చివరి పాలకుడైన అపరాజితుణ్ణి ఓడించి తొండై మండలాన్ని ఆక్రమించాడు. సో తొండై మండలాన్ని ఆక్రమించాడు. ఇక చివరి రాజుని ఓడించాడంటే ఆ వంశం అంతరించిపోయినట్టే. ఇక సో వంశం అనేది పల్లవ వంశం అంతరించిపోతుంది. అర్థమైందా? సో చివరి రాజు అయినటువంటి అపరాజితుని ఓడించి
తొండై మండలం మొత్తం కూడా ఇతను ఆక్రమిస్తాడు. సో తొండై మండలం అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చోళ సామ్రాజ్యంలో సో మనం ఇండియా మ్యాప్లో చూసుకుంటే చోళ సామ్రాజ్యం ఎక్కడ ఉంది? కృష్ణా దగ్గర నుంచి కావేరి వరకు ఉంది. సో ఇదంతా కూడా ఉంది కదా. సో ఈ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు చోళ సామ్రాజ్యానికి వెళ్ళిపోయింది అనమాట. సో ఎవరి కాలంలో? ఆదిత్య చోళ కాలంలో. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంత భాగం కూడా తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానది వరకు, విజయవాడ వరకు మొత్తం కూడా చోళ సామ్రాజ్యంలో వెళ్ళిపోతుంది. సో అర్థమైందా? సో ఇలా ఎవరి టైంలో అంటే ఆదిత్య చోళ టైంలో. ఈ మెయింటైన్ ది కార్డియల్ రిలేషన్స్ విత్ ది చేరాసు. సో చేర వంశులు ఉంటారు కదా మనకి, సంగములో వస్తారు కదా, పాండ్యులు, చేరులు, అలానే చోళులు అని చెప్పేసి. ఈ చేర వంశస్థులతో మంచి బంధాలు ఉంటాయి ఇతనికి. సో ఇతనికి సత్సంబంధాలు ఉంటాయి. సో కాబట్టి రాసుకోండి, ఇతను చేర రాజులు, చేర వంశీయులతో సత్సంబంధాలు ఉన్నాయని రాసుకోండి. ఇతనికి ఫస్ట్ ఇతనికి అని పెట్టుకోండి. సో ఇతనికి చేర వంశ రాజులతో వంశీయులతో సత్సంబంధాలు ఉన్నాయి, అంటే మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో యుద్ధాలు జరిగేవి, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళ మధ్య మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేశారు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇతను మనకు కనిపించే ఇతను వచ్చేసి ఆదిత్య చోళ అనమాట. నెక్స్ట్ పరాంతక చోళ 907 నుంచి 955 వరకు ఉంటాడు. సో పరాంతక చోళ రాసుకున్నారా? 907 నుంచి 955 వరకు ఉంటాడు. సో అజ్యూమ్డ్ టైటిల్ ఆఫ్ ది మదురై కొండ. సో ఇతని బిరుదు వచ్చేసి మదురై కొండ. సో మదురై కొండ అంటే అర్థం ఏంటి? సో వాళ్ళు దేన్ని గెలిస్తే దాని పక్కన కొండ ఉంటుంది. సో కాబట్టి రాసుకోండి, ఇతను బిరుదుని రాసుకోండి. ఎందుకంటే ఇతను ఆ పాండ్య రాజధాని. ఫస్ట్ బిరుదు రాసుకోండి, మదురై కొండ. సో బిరుదు వచ్చేసి మదురై కొండ రాసుకున్నారు కదా, రాసుకున్నారా? సో కింద రాసుకోండి. సో ఇతను పాండ్యుల రాజధాని. సో పాండ్యుల రాజధాని మదురైను ఆక్రమించాడు. సో పాండ్యుల క్యాపిటల్ అనమాట. సో పాండ్య వంశస్థుల క్యాపిటల్ అయినటువంటి సో మదురైని ఇతను ఆక్రమిస్తాడు. సో ఎవరు? ఈ పరాంతక చోళ అయితే ఆక్రమిస్తాడు అనమాట. సో పరాంతక చోళ ఆక్రమిస్తాడు. ఇతన్ని ఓడిస్తాడు కదా కృష్ణ. సో ఇతను కృష్ణ రెండో కృష్ణుడు. సో అతను రాష్ట్రకూటంలో ఓడిస్తాడు ఇతన్ని. సో ఓడించి చోళ సామ్రాజ్య ప్రాంతాలు కూడా తీసుకుంటాడు ఇదే టైంలో అనమాట. ఇతని కంటెంపరీ. సో తర్వాత ఇతని టైంలో ఒక శాసనం ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కూడా తమిళనాడు వచ్చినప్పుడు ఈ శాసనం గురించి చెప్పాడు అనమాట, దానికి ఇంపార్టెన్స్. సో ఇతని టైంలో ఉత్తిర మేరూరు అని చెప్పేసి ఒక శాసనం ఉంటుంది. ఉత్తిర మేరూరు అని చెప్పేసి బిలాంగ్స్ టు రీజన్ విచ్ గివ్స్ ది డీటెయిల్ అకౌంట్ ఆఫ్ ది విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ది చోళాస్ అనమాట. సో ఇది వచ్చే శాసనం ఏంటంటే రాసుకోండి, ఉత్తిర మేరూరు శాసనం అని రాసుకోండి. ఉత్తిర మేరూరు శాసనం అంటే ఇతనికి సంబంధించింది కాబట్టి ఇతని టైంలో రాసుకున్నాం. సో ఉత్తిర మేరూరు శాసనం. సో ఇక్కడ కోలం పెట్టుకొని ఇది చోళుల కాలం నాటి స్థానిక సంస్థల పాలన గురించి, సో స్థానిక సంస్థల స్వపరిపాలన గురించి వివరిస్తుంది. అంటే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు కదా. స్థానిక సంస్థలు అంటే ఏంటి? లోకల్ అడ్మినిస్ట్రేషన్స్ అంటే విలేజ్, పంచాయతీలు ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి అంటే మనకి చోళ సామ్రాజ్యంలోనే అప్పట్లోనే మనకి ఎలక్షన్స్ అవి జరిగాయి. సో కాబట్టి ఇక్కడ రాసుకోండి, అప్పటిలో చోళ సామ్రాజ్యంలో ఎన్నికలు జరిగేవి. సో అంటే వీళ్ళ రాజ్యాన్ని డివైడ్ చేసుకుంటారు. మళ్ళీ చెప్తాను అది మీకు అడ్మినిస్ట్రేషన్లో. సో కాబట్టి ఉత్తిర మేరూరు శాసనం అనేది స్థానిక సంస్థల స్వపరిపాలన అంటే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది. ఇప్పుడు మన విలేజ్లో సర్పంచ్ని, ప్రెసిడెంట్ ఎన్నుకుంటాం కదా. సో అలానే అప్పట్లో విలేజ్లో కూడా ఎన్నుకునేవాళ్ళు. సో రాజ్యాన్ని వాళ్ళు డివైడ్ చేసుకునేవాళ్ళు, మండలము, నాడు, ఊరు అని చెప్పేసి. కాబట్టి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా ఉందన్నమాట. ఆ శాసనాన్ని ఎవరు వేయించారంటే పరాంతక చోళ. సో పరాంతక చోళ వేయిస్తాడు ఉత్తర మేరూరు శాసనం. సో రేపు ఎగ్జామినేషన్లో అడుగుతాడు, సో ఉత్తర మేరూరు శాసనం అనేది ఏ చోళ రాజుకు సంబంధించిందని చెప్పేసి. ఎవరంటే పరాంతక చోళ. లేదా ఏ వంశానికి సంబంధించిందంటే చోళ వంశానికి సంబంధించిన గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, ఇతను పరాంతక చోళ అనమాట, ఈ ఇమేజ్లో ఉండే వ్యక్తి. సో ఇతను పరాంతక చోళ. సో ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఈ పరాంతక చోళ టైంలో సో కొన్ని బ్యాటిల్స్ జరుగుతాయి అనమాట, యుద్ధాలు. సో ఇతని కాలంలో జరిగిన యుద్ధాలను రాసుకోండి. ఇతని కాలంలో జరిగిన యుద్ధాలు. సో పరాంతక చోళ టైంలో చాలా యుద్ధాలు జరుగుతాయి. చోళ టైంలో జరిగే యుద్ధాల గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ వెల్లూరు. సో వెల్లూరు యుద్ధం. సో మీరు వెల్లూరు యుద్ధం అని రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు. వెల్లూరు యుద్ధం. సో వెల్లూరు యుద్ధం అనమాట. మొట్టమొదటి యుద్ధం వచ్చేసి వెల్లూరు యుద్ధం. సో ఇది హీ డిఫీటెడ్ ది పాండ్యారులను రాయసింహ 2 అండ్ ది కసఫ 5 ఆఫ్ ది సిలోన్ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ వెల్లూరు.
ఈ యుద్ధంలో ఇద్దరు వ్యక్తులను ఓడిస్తాడు. ఒకటి పాండ్య, సో పాండ్య వంశానికి చెందినటువంటి రెండవ రాజసింహాన్ని, అలానే శ్రీలంకని సిరోన్ అంటారు అప్పట్లో, శ్రీలంక రాజు అయినటువంటి కసప ఐదవ కసపుని ఓడిస్తాడు అనమాట. కాబట్టి రాసుకోండి, ఫస్ట్ వెల్లూరు యుద్ధం అని రాసుకున్నారు కదా. ఇందులో పరాంతక చోళ పాండ్యరాజు, పాండ్యరాజైన రెండవ రాజసింహుణ్ణి, రెండవ రాజసింహ మరియు సిలోన్ అంటే శ్రీలంక అని, బ్రాకెట్లు కావాలంటే రాసుకోండి. శ్రీలంక రాజైన ఐదవ కశ్యపుణ్ణి ఓడించాడు. కశ్యపుడు అంటారు కదా, ఐదవ కశ్యపుణ్ణి ఓడించాడు. సో కాబట్టి పరాంతక చోళ ఓడిస్తాడు ఎవరెవరిని? పాండ్యరాజుని. సో పాండ్యరాజు అయినటువంటి రాజసింహ 2 అనమాట. రెండవ రాజసింహుణ్ణి, శ్రీలంక రాజు అయినటువంటి సిలోన్ రాజు అయినటువంటి ఐదవ కశ్యపుని ఇద్దరిని కూడా ఓడిస్తాడు. అంటే వాళ్ళిద్దరు కూటమిలా వచ్చి ఇతని మీద అటాక్ చేస్తారు అనమాట. ఇతన్ని ఓడించాడని చెప్పేసి వెల్లూరు దగ్గర జరుగుతుంది. వెల్లూరు అనేది చిత్తూరుకు దగ్గరగా ఉంటుంది. విట్టు ఉంది కదా, విట్టి కాలేజ్ ఉంది కదా, సో అక్కడ అనమాట. సో కాబట్టి వెల్లూరు యుద్ధంలో ఎవరు గెలుస్తారంటే పరాంతక చోళ గెలుస్తాడు. వీళ్ళిద్దరిని ఓడిస్తాడు, రెండవ రాయసింహ అని, అలానే ఐదవ కశ్యపుణ్ణి. తర్వాత జరిగే యుద్ధం వచ్చేసి వల్లాల యుద్ధం. సో వల్లాల యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ వల్లాల అంటారు. సో యుద్ధాలు ఇవి. వల్లాల యుద్ధం, ఇది వెల్లూరు యుద్ధం. సో వల్లాల యుద్ధం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇతను రాష్ట్రకూటలో కృష్ణ 2ని ఓడిస్తాడు. మళ్ళీ ఇంకో యుద్ధంలో కృష్ణ 3 వచ్చి ఇతను ఓడిస్తాడు. సో మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ డిఫీటెడ్ ది రాష్ట్రకూట రూలర్. సో రాసుకోండి, ఇందులో పరాంతక చోళ, రాష్ట్రకూట రాజైన రెండవ కృష్ణుణ్ణి దక్కన ప్రాంతంలో ఓడించాడు. సో కాబట్టి ఎవరు ఓడిస్తాడు? పరాంతక చోళ. సో పరాంతక చోళ రెండవ కృష్ణుణ్ణి ఎక్కడ ఓడిస్తాడంటే సో బ్యాటిల్ ఆఫ్ వల్లాల, సో వల్లాల ప్రాంతంలో ఓడిస్తాడు అనమాట. ఓకేనా? సో ఇవన్నీ ఎందుకు వస్తాయి పేర్లు? వెల్లూరు, వల్లాల, తక్కువలమని ఆ జరిగే ప్రాంతాలు అనమాట. సో జరిగే ప్రాంతాల్లో ఉంటుంది అనమాట. సో కాబట్టి వెల్లూరులో జరుగుతుంది కాబట్టి వెల్లూరు యుద్ధం అంటారు. సో వల్లాల ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి వల్లాల యుద్ధం అంటారు. సో తక్కువలం అనే ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి తక్కువల యుద్ధం అంటారు. ఇప్పుడు పానిపట్టి యుద్ధం అంటారు. సో పానిపట్టి ఎందుకంటారంటే ఆ ప్రాంతంలో జరిగింది కాబట్టి. జీలము యుద్ధం అంటారు, హైడాప్సిస్ ఎవరు బ్యాటిల్ కావచ్చు, ఇట్లా పేర్లు ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇందులో కూడా పరాంతక చోళ అయితే గెలుస్తాడు అనమాట. అంటే రెండవ కృష్ణుని ఎవరు ఓడిస్తాడంటే పరాంతక చోళ ఓడిస్తాడు. సో ఇక్కడ ఎవరికి జరిగింది? పరాంతక చోళ. సో పరాంతక చోళకి రెండవ కృష్ణుడు జరిగితే ఇతను గెలుస్తాడు, ఇతను ఓడిపోతాడు. అవునా కాదా? సో మళ్ళీ యుద్ధం జరుగుతుంది రాష్ట్రకూటాస్కి పరాంతక చోళకి. అదేంటంటే తక్కువలం అని రాసుకోండి. తక్కువలం యుద్ధం అనమాట. సో ఇందులో మాత్రం పరాంతక చోళ ఓడిపోతాడు. అనమాట. సో అర్థమైందా? హీ వాజ్ డిఫీటెడ్ బై ది రాష్ట్రకూటాస్. ఎవరు అతను? మూడవ కృష్ణుడు కదా. సో మీరు ఇందాక రాసుకున్నారు చూడండి. పరాంతక చోళని ఎవరు ఓడిస్తాడు? సో రాష్ట్రకూట రూల్స్లో ఉంటాడు. సో రాష్ట్రకూట రూల్స్లో మూడవ కృష్ణుడు చూడండి. సో కానీ ఇక్కడ ఏం చెప్పారంటే ఓన్లీ రాష్ట్రకూటాస్ అని మెన్షన్ చేశారు. సో చూసారా? రెండవ కృష్ణుడు చూడండి. రెండవ కృష్ణుడు పరాంతక చోళ అని రాలేదు, ఎక్కడ రాలేదు. మూడవ కృష్ణులో పరాంతక చోళ ఉందా? పరాంతక చోళ గురించి ఉంటుంది చూడండి. మూడవ కృష్ణుడా? ఇప్పుడు పరాంతక చోళుడు గురించి ఎక్కడొచ్చింది మీకు? ఇందాక చెప్పాను చూడండి. నేను ఎక్కడ రాసుకున్నారు మీరు? అది గోవింద 3 కావచ్చు. పరాంతక చోళుడిని ఓడించి ఉత్తర చోళ సామ్రాజ్యాన్ని తన బానిసలుగా చేసుకుంటాడు కదా, ఉత్తర ప్రాంతాలని. సో ఏ రాజు దగ్గర రాసుకున్నారు? అది రాసుకోలేదా? ఇందాక రాసుంటారే, పరాంతక చోళ అని రాయలేదా? పరాంతక చోళ అని రాసుంటారు చూడండి. కృష్ణ 3 చూసారా? గోవింద 2, మూడో గోవిందులు ఉంటుంది చూడండి. ఆన్లైన్ చేసుకోవాలి అవి. సో మీరు సరే రాసుకోండి ఇక్కడ, అది తర్వాత హైలైట్ చేస్తాను నేను. సో కాబట్టి పరాంతక చోళుడిని ఎవరు ఓడిస్తారంటే రాష్ట్రకూటులు. సో రాష్ట్రకూటలో ఓడిస్తాడు. కాబట్టి ఇందులో రాసుకోండి, ఇందులో పరాంతక చోళుణ్ణి రాష్ట్రకూటులు ఓడించారని రాసుకోండి. ఓడించారు. సో కాబట్టి ఈ యుద్ధంలో ఏమవుతుంది? ఒకటి రాష్ట్రకూటాసు, ఇంకోటి వచ్చేసి పరాంతక చోళ. సో పరాంతక చోళ ఓడిపోతాడు. సో రాష్ట్రకూటాస్ అయితే గెలుస్తాడు అనమాట. సో ముందు యుద్ధంలో మాత్రం పరాంతక చోళ గెలుస్తాడు, రెండవ కృష్ణుడిని ఓడిస్తాడు అనమాట. రాష్ట్రకూటాస్ ఓడిపోతాడు, రివర్స్ అవుతుంది అంతా. కాబట్టి ఇలా పరాంతక చోళ కాలంలో 3 యుద్ధాలు జరుగుతాయి. సో 3 యుద్ధాలు అనేవి మేజర్గా అయితే ఇందులో జరుగుతాయి అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి.
సో నెక్స్ట్ వచ్చేసి రాజరాజ చోళ. ఇక్కడ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. సో చోళులకు సంబంధించినటువంటి మెయిన్ అంటే ప్రథమ ఘట్టం అంటారు కదా, సో చాలా ప్రధాన ఘట్టం అంటే ఇక్కడి నుంచే ఉంటుంది అనమాట. సో కాబట్టి రాసుకోండి రాజరాజ చోళ. రాజరాజ చోళ. సో రాజరాజ చోళ వచ్చేసి 985 నుంచి 1014. సో క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు అయితే పరిపాలిస్తాడు. సో ఇతను మామూలుగా పుట్టినప్పుడు అతని పేరు వచ్చేసి అరుల్మొళివర్మన్. అరుల్మొళివర్మన్. సో పొన్నియిన్ సెల్వం మూవీ ఉంది కదా, సో పొన్నియిన్ సెల్వం మూవీ ఉంటుంది, తమిళ్ మూవీ. సో అందులో అరుణ్మొళివర్మన్ అంటే ఇతనే అనమాట, రాజరాజ చోళుడు. సో పొన్నియిన్ సెల్వం అన్న కూడా ఇతనే అనమాట. ఓకేనా? కాబట్టి రాసుకోండి, ఇతనికి మరొక పేరుని రాసుకోండి, ఇతని పేరుని రాసుకోండి. ఇతని పేరు వచ్చేసి ఏంటంటే అరుణ్మొళివర్మన్. సో అరుణ్మొళివర్మన్ అనేది రాజరాజ చోళ యొక్క ఒరిజినల్ నేమ్ అనమాట, అతను చిన్నప్పుడు ఉన్నటువంటి పేరు. సో మరి చోళ సామ్రాజ్యంలోనే ఉన్నటువంటి గొప్ప రాజుల్లో, సో గొప్ప రాజులు ఇతను కూడా ఒకటనమాట. ఓకేనా? సో ఇది పేరు రాసుకున్నది ఇతని పేరు అని చెప్పేసి. రేపు ఎగ్జామినేషన్ లో మీకు అరుణ్మొళివర్మన్ అంటే ఎవరంటే సో ఇతనే అనమాట. ఎవరంటే ఇతను అనమాట. బ్రాకెట్లో కావాలంటే రాసుకోండి, పొన్నియిన్ సెల్వన్ కూడా రాసుకోవచ్చు, పొన్నియిన్. సో మీరు మామూలుగా సినిమాలు చూస్తారు కదా, పొన్నియిన్ సెల్వన్ అని చెప్పేసి. సో పొన్నియిన్ సెల్వన్ అని చెప్పేసి, సో ఇతనే అనమాట పొన్నియిన్ సెల్వన్. పొన్నియిన్ సెల్వన్ అన్నా కూడా అరుణ్మొళివర్మన్ అన్న ఒకనే అనమాట. ఈ చోళ సామ్రాజ్యంలోనే ఇతను చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఎంపరర్ అనమాట. అంటే ఉన్నటువంటి గొప్ప రాజుల్లో ఇతను కూడా ఒకడు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇతని కాలంలో చోళాస్ ఎక్స్పాండెడ్ బియాండ్ సౌత్ ఇండియా, స్ట్రెచ్చింగ్ ఫ్రమ్ ది కళింగ ఇన్ ది నార్త్ టు శ్రీలంక ఇన్ ది సౌత్ అనమాట. అంటే ఇతని సామ్రాజ్యంలో మొత్తం చోళ సామ్రాజ్యం అనేది ఒక సౌత్ ఇండియాకి కాకుండా కళింగ దగ్గర నుంచి, సో కళింగ అనేది నార్త్ అనుకుంటే శ్రీలంక అనేది సౌత్ అనమాట. సో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వీళ్ళు ఏర్పరుస్తారు. సో అర్థమైందా? ఉత్తరం వైపు ఎంతవరకు ఉంది? సో ఉత్తరం వైపు కళింగ వరకు ఉంది. సో కళింగ నుంచి దక్షిణం వైపు ఎక్కడ శ్రీలంక వరకు. అంటే ఓన్లీ సౌత్ ఇండియాకే వీళ్ళు, సౌత్ ఇండియా వరకు కాకుండా బియాండ్ సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశాన్ని దాటి శ్రీలంకను కూడా, సో అంటే మన ఇండియా చూసుకుంటే శ్రీలంకను కూడా వీళ్ళు ఆక్రమిస్తారు కళింగ దగ్గర నుంచి శ్రీలంక వరకు. కాబట్టి ఉత్తరాన ఉన్నటువంటి కళింగ నుంచి శ్రీలంక వరకు సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. కాబట్టి రాసుకోండి, ఇతను తన రాజ్యాన్ని ఉత్తరాన కళింగ నుంచి, ఉత్తరాన కళింగ, సో ఉత్తరాన వచ్చేసి కళింగ, సో కళింగ అని ఉంటుంది ఉత్తరాన, కళింగ నుంచి దక్షిణాన, సో దక్షిణాన శ్రీలంక వరకు, సో దక్షిణాన శ్రీలంక వరకు విస్తరించాడు. సో అర్థమైందా? అంటే రాజ్య విస్తరణ ఎక్కువ జరిగిందనమాట, చాలా పెద్ద మొత్తంలో రాజ్య విస్తరణ. మామూలుగా చోళులు మన ఇండియా మ్యాప్లో చూసుకుంటే ఎక్కడున్నారు? ఓన్లీ కృష్ణానది వరకు. సో కృష్ణా రివర్ దగ్గర నుంచి కావేరి వరకు ఉన్నారు, తంజావూరు ఆ ప్రాంతం వరకు ఉన్నారు. సో తంజావూరు మొత్తం 7 వరకు పరిపాలించాలి చివరి వరకు. అయితే ఇతను కళింగ, సో నెక్స్ట్ కృష్ణా రివర్ పైన కళింగ ప్రాంతం నుంచి శ్రీలంకలో కొన్ని ప్రాంతాలు మాత్రమే జయిస్తాడు. సో కాబట్టి ఈ కింద పాయింట్ రాసుకోండి ఇక్కడ. సో నెక్స్ట్ పాయింట్ చెప్తాను, రాసుకోండి. ఇతను శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలను జయించాడు. మొత్తం శ్రీలంక కాదు, కొన్ని ప్రాంతాలు మాత్రమే. ఎగ్జామినేషన్లు అడుగుతారు, రాజరాజ చోళకి రాజేంద్ర చోళకి డిఫరెన్స్ అదేనమాట. శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలు మాత్రమే జయించాడు. సో నెక్స్ట్ రాజరాజ 1 4S ది స్ట్రాంగెస్ట్ ఆర్మీ అండ్ ది కన్సిడరబుల్ నేవీ అనమాట. ఇతని కాలంలో శక్తివంతమైన సైన్యం, నేవీ కూడా ఉంటుంది. సో ఇది అవసరం లేదు, నెక్స్ట్ రాజేంద్ర చోళ గురించి చూద్దాం. సో గుర్తుపెట్టుకోండి, ఇతని కాలంలో కూడా నేవీ, చోళ వంశంలో మొత్తం అన్ని చోళ వంశంలో రాజుల దగ్గర నేవీ ఆర్మీ అనేది ఉంటుంది అనమాట. అతి బలమైన సైన్యము, అతి బలమైన నేవీ అనేది ఉంటుంది. సో ఈ ఫాట్ మెనీ బ్యాటిల్స్ ఇన్ ది చాళుక్యాస్ విత్ ది నార్త్ అండ్ పాండ్యాస్ ఇన్ ది సౌత్ అనమాట. అంటే ఇతనికి మేజర్గా శత్రువులు ఎవరంటే ఉత్తరాన, సో ఉత్తరం వైపు వచ్చేసి చాళుక్యాస్ అనమాట. సో ఉత్తరాన చాళుక్యులు, సో దక్షిణాన వచ్చేసి పాండ్యులు అనమాట. సో పాండ్యులు వచ్చేసి ఇతను ఒక శత్రువులుగా ఇతను పోరాడుతూ ఉంటాడు. కాబట్టి ఇతను రాసుకోండి, ఇతను ఉత్తరాన చాళుక్యులతో, సో ఉత్తరం వైపు ఉన్నటువంటి ఈ చాళుక్యులు, సో చాళుక్యులు ఉన్నటువంటి ఉత్తరాన ఉన్న చాళుక్యులతో మరియు దక్షిణాన పాండ్యులతో, దక్షిణాన ఉన్నటువంటి పాండ్యులు, సో పాండ్యులతో యుద్ధం అనేది చేస్తూ ఉంటాడు. సో యుద్ధం అనేది చేస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడు యుద్ధాలు చేస్తుంటాడు, యుద్ధాలు చేసేవాడు. సో కాబట్టి ఇతని టైంలో మేజర్గా ఎటువంటి శత్రువులు ఉన్నారంటే చాళుక్యులు. ఉత్తరం వైపు చాళుక్యులు ఉండేవాళ్ళు, దక్షిణ వైపు వచ్చేసి పాండ్యులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళతో యుద్ధాలు అనేది జరుగుతూ ఉండేది. సో ఇతను వచ్చేసి రాజరాజ చోళుడు. ఈ బ్యాక్గ్రౌండ్ ఉండేదంటే బృహదేశ్వర టెంపుల్ అనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా బృహదేశ్వర టెంపుల్ అని చెప్పేసి ఒకటి. సో అది. సో తర్వాత దీని గురించి చూడండి ఇక్కడ. సో ఈ ఫాలోడ్ ది శైవిజం స్కూల్ ఆఫ్ ది హిందూయిజం బట్ వాస్ టాలరెంట్ టువర్డ్స్ ది అదర్ ఫెయిత్స్ అనమాట. సో కాబట్టి రాసుకోండి, ఇతను శైవ మతాన్ని
ఇతను శైవ మతాన్ని అనుసరించేవాడు, పాటించేవాడు, ఏదైనా రాసుకోండి. శైవ మతాన్ని పాటించేవాడు అంటే ఇతను శైవ మతం అనమాట. అంటే నైనార్స్ అంటారు కదా, నైనార్లు. సో నైనార్ అంటే శైవ మతాన్ని పూజించేవాళ్ళు. అంటే ఓన్లీ శివుడిని మాత్రమే, వీళ్ళు శివుడిని మాత్రమే పూజిస్తారు అనమాట. శివుడిని మాత్రమే పూజిస్తారు షైవేట్స్ లో ఉండేవాళ్ళు. అయినప్పటికీ ఇతర మతాలు కూడా, సో మిగతా మతాల వైపు కూడా సమానత్వం ఉండేదన్నమాట తనకి. సో ఇతను ఓన్లీ షైవిజాన్ని కాకుండా ఇతర మతాల వైపు కూడా సహనంగా పాటించేవాడు, ఇతర మతాలకు సహనం పాటించేవాడు. అయితే ఇతను శైవ మతాన్ని పూజిస్తాడు కదా, దానికి గుర్తుగా ఒక టెంపుల్ అయితే నిర్మిస్తాడు. తంజావూరులో ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు, అదే బృహదేశ్వర ఆలయం. సో ఇతను తంజావూరులో రాసుకోండి, ఇతను తంజావూరులో బృహదేశ్వర ఆలయాన్ని నిర్మించి బృహదేశ్వర ఆలయంను నిర్మించి దానిని శివుడికి అంకితం చేశాడు. సో అర్థమైందా? బృహదేశ్వర టెంపుల్ అన్నమాట. సో బృహదేశ్వర టెంపుల్. సో కాబట్టి బృహదేశ్వర టెంపుల్ నిర్మిస్తాడు, ఎందుకంటే తను శైవ మతాన్ని ఫాలో అవుతాడు కాబట్టి దానికి గుర్తుగా బృహదేశ్వర ఆలయం ఎక్కడ నిర్మిస్తాడు? తంజావూరు. సో తంజావూరులో నిర్మిస్తాడు. సో తంజావూరులో నిర్మించి దాన్ని ఎవరికి అంకితం చేస్తారంటే శివుడికి అంకితం చేస్తాడు, లార్డ్ శివాకి. రాసుకున్నారా? కింద రాసుకోండి, దానికి కంటిన్యూషన్ రాసుకోండి. ఇది మన దేశంలోనే ఎత్తైన దేవాలయం. అంటే ప్రెజెంట్ స్టిల్ టుడే ఇప్పటికి కూడా మన దేశంలో ఎత్తైన దేవాలయం ఏదైనా ఉందా అంటే అది బృహదేశ్వర టెంపుల్ అనమాట. సో పక్కన రాసుకోండి, ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. అంటే ఇది యునెస్కో వరల్డ్ సైట్లో ఉందన్నమాట. ఈ బృహదేశ్వర ఆలయం అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటారు. అంటే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అంటే యునెస్కో వాళ్ళు గుర్తిస్తారు కదా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. సో అందులో బృహదేశ్వర టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఇది మన దేశంలోనే ఎత్తినటువంటి దేవాలయం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే బృహదేశ్వర టెంపుల్. సో బృహదేశ్వర టెంపుల్ చాలా ఎత్తులో ఉంటుంది. దీని యొక్క నీడ అనేది ఎక్కడ పడదనమాట. సో కింద ఎక్కడ పడదు, ఆ విధంగా వాళ్ళు నిర్మిస్తారు అప్పట్లో. సో ఇది మనకి చాలా వెయిట్ ఉంటుంది. సో 100 tons ఒకే స్టోన్, రౌండ్గా ఒకే స్టోన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు అప్పట్లో ఈ విధంగా ఒక బ్రిడ్జ్లో కట్టుకుని, సో ఏనుగులతో కింది వరకు కట్టుకొని దాన్ని ఏనుగులతో లాక్కెళ్ళారు అనమాట దాన్ని. సో లాక్కెళ్ళి అక్కడ గుడి మీద పెట్టారు. సో కాబట్టి ఇది చాలా టైం పడింది. ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్గా చెప్తారు. అంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి నిర్మాణాల్లో ఒక గొప్ప నిర్మాణంగా చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మామూలుగా సూర్యుడు యొక్క కిరణాలు పడ్డప్పుడు ఖచ్చితంగా నీడ పడాలి. సో ఏదో ఒక టైంలో, అది నూన్ కావచ్చు, 4 noon కావచ్చు, మనకి ఈవినింగ్ టైం కావచ్చు, సన్సెట్, సన్ రైజ్, ఏ టైంలో అయినా పడాలి కదా, మధ్యాహ్నం అయినా. కానీ ఎక్కడ కూడా మనకి ఆ టెంపుల్ యొక్క నీడ అనేది పడదనమాట. ఆ విధంగా వాళ్ళు ఇంజనీరింగ్ అనేది చేశారు అప్పట్లో. సో ఇది ఎవరు నిర్మించారు? బృహదేశ్వర ఆలయం అంటే రాజరాజ చోళ నిర్మిస్తాడు. రాజరాజేశ్వర ఆలయం అన్నా కూడా ఇదే అనమాట. బృహదేశ్వర ఆలయం అన్నా, రాజరాజేశ్వర ఆలయం అన్నా కూడా ఇదే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ హాల్సో ఎలిపుడ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బుద్ధిస్ట్ మానిస్టరీ నాగపట్టణం. సో నాగపట్టణం అనమాట. సో నాగపట్టణంలో బౌద్ధ ఆశ్రమం. సో బౌద్ధ ఆశ్రమం నిర్మించడానికి కోసం సహాయం చేస్తాడు. కాబట్టి రాసుకోండి, ఇతను నాగపట్టణంలో నిర్మించిన నాగపట్టణంలోని అని రాసుకోండి. నాగపట్టణంలోని బౌద్ధ ఆశ్రమ నిర్మాణానికి సహాయపడ్డాడు లేదా సహాయం చేశాడు. సో కాబట్టి నాగపట్టణంలో నిర్మించినటువంటి బౌద్ధ ఆశ్రమానికి కూడా ఇతను సహాయం చేస్తాడనమాట. అంటే అర్థం ఏంటి? ఇతను శైవ మతాన్ని పాటించడమే కాకుండా ఇతర మతాల పట్ల కూడా సహనం అనేది ఉండదన్నమాట. కాబట్టి బుద్ధిస్టు వాళ్ళ ఆశ్రమానికి కూడా ఇతను హెల్ప్ చేస్తాడని చెప్పేసి అర్థమవుతుంది కదా. సో ఇలా. సో నెక్స్ట్ రాజరాజ వన్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మెనీ సక్సెస్ఫుల్ మిలిటరీ కాంక్వెస్ట్ డ్యూరింగ్ ది హిస్ రీజన్. అంటే చాలా యుద్ధాలు గెలుస్తాడు. ఇతని టైంలో జరిగినట్టు ఎవరెవరు జరుగుతుంది? ఉత్తరాన చాళుక్యాసు, దక్షిణాన పాండ్యులు, వీళ్ళందరితో యుద్ధం జరుగుతూ ఉంటుంది. వరుస యుద్ధాలు అనమాట. ఇతని టైంలో చాలా యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలన్నీ కూడా గెలుస్తాడు. సో అందుకే ఇతన్ని గొప్ప వీరుడిగా చెప్తారు చోళ వంశంలో. సో అర్థమైందా? కాబట్టి ఇక్కడ మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకటి బృహదేశ్వర టెంపుల్, ఇంకోటి నాగపట్టణంలో నిర్మించినటువంటి బౌద్ధ ఆశ్రమానికి హెల్ప్ చేస్తాడు. సో నెక్స్ట్ ఇంకా చూస్తే ఇతనికి సంబంధించి ఇతర సామ్రాజ్యంలో ఈ చోళ సామ్రాజ్యం అనేది విస్తరిస్తాడు అనమాట. ఇంకా విస్తరిస్తాడు. సో ఎలా విస్తరిస్తాడో చూద్దాం. ఇందా మనం ఏం చెప్పుకున్నాము? కళింగ. సో మన ఇండియా మ్యాప్ చూద్దాము. ఇది గుజరాత్ కదా. సో ఇలా ఇండియా ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది?
శ్రీలంక ఉంటుంది. ఇక్కడ ఏముంటాయి మనకి మాల్దీవ్స్ ఉంటాయి. ఐడియా ఉంది కదా మీకు. సో మాల్దీవ్స్ ఉంటాయి ఇక్కడ. సో అయితే ఇతను చూడండి, ఒకటి ఈయన ఏ రాజ్యాన్ని ఆక్రమించాడు. సో మేజర్ అనుకుంటే ఒకటి పాండ్యుల రాజ్యం. సో ఏ రాజ్యాన్ని ఇతను ఆక్రమించాడంటే ఒకటి పాండ్య రాజ్యము, నెక్స్ట్ చేర రాజ్యం. సో చేర రాజ్యము, పాండ్య రాజ్యము, నెక్స్ట్ వచ్చేసి తొండై మండలం. ఇవన్నీ కూడా తమిళనాడులో ఉండే ఈ ప్రాంతాలన్నీ కూడా చోళ సామ్రాజ్యంలో ఉన్నాయన్నమాట. చోళ సామ్రాజ్యంలో ఉన్నాయి. తర్వాత ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ చూడండి గంగవడి. సో గంగవడి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నోలంబపడి. సో నోలంబపడి, నెక్స్ట్ వచ్చేసి నార్థన్ పార్ట్ ఆఫ్ శ్రీలంక, అంటే శ్రీలంక ఉత్తర ప్రాంతాలు. శ్రీలంక ఉత్తర ప్రాంతం. సో ఇందాక నేను చెప్పాను కదా, శ్రీలంకలోని అన్ని ప్రాంతాలు కాదు, కొన్ని ప్రాంతాలు మాత్రమే జయిస్తాడు, అంటే ఉత్తర ప్రాంతం మాత్రమే. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే రాజరాజాసు లాస్ట్ మిలిటరీ అచీవ్మెంట్ అతని చివరి అనమాట. చివరి టైంలో అతను చేసిన యుద్ధం ఏంటంటే నావల్ ఎక్స్పెడిషన్. సో నావికాదళం ద్వారా మాల్దీవ్స్ అనమాట. సో మాల్దీవ్స్ కూడా ఇతను ఆక్రమిస్తాడు. మాల్దీవులు కూడా ఇతను ఆక్రమించుకుంటాడు. అంటే ఈ చోళ సామ్రాజ్యం అనేది ఇంత పెద్ద మొత్తంలో అయితే ఉండదన్నమాట. అంటే మనకి ఇక్కడ నుంచి కళింగ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఇదంతా కూడా, సో తమిళనాడు, ఈ నార్త్ కూడా, ఈ టెంపుల్ ఇది కూడా ఆక్రమించుకున్నాడు అనమాట, నార్త్ శ్రీలంక కూడా. కాబట్టి ఇదంతా కూడా చోళ సామ్రాజ్యం. సో అర్థమైందా, ఇలా ఉండేది అనమాట. అంటే పాండ్యులు, చోళాస్ ఇదంతా కూడా ఈ పాండ్యులు చేర వంశాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. సో కాబట్టి రాసుకోండి, ఇతని టైంలో రాజ్య విస్తరణ, ఇతని కాలంలో చోళ రాజ్య విస్తరణ, చోళ రాజ్య లేదా చోళ సామ్రాజ్య, చోళ రాజ్య విస్తరణ పెట్టుకొని ఫస్ట్ తమిళనాడు అని రాసుకోండి. తమిళనాడు. సో తమిళనాడు అని రాసుకొని సో తమిళనాడు ఇట్లా ఆరబెట్టుకొని, సో పాండ్య చేర తొండై మండలం ప్రాంతాలు అని రాసుకోండి. పాండ్య, చేర మరియు తొండై మండలం ప్రాంతాలు, అంటే వీళ్ళకి సంబంధించిన ఈ ప్రాంతాల మొత్తం కూడా ఇతను తన సామ్రాజ్యంలో ఉంచాడు. సో పాండ్య, చేర, తొండై మండలం ప్రాంతాలు. సో రెండవది చూసుకుంటే మనకి శ్రీలంక అని పెట్టుకోండి. శ్రీలంక అని పెట్టుకొని గంగవడి. సో గంగవడి, శ్రీలంక ఉత్తరాన్ని పెట్టుకోండి. శ్రీలంక ఉత్తరం అని పెట్టుకోండి. సో శ్రీలంకలో ఉత్తరం వైపున ప్రాంతాలు మాత్రమే. సో గంగవడి, నోలంబపడి ప్రాంతాలు. అంటే ఉత్తర శ్రీలంకలో ఉన్న ప్రాంతాలు కూడా ఇతను ఆక్రమించుకున్నాడు అనమాట. సో చివరిగా వచ్చేసి ఇక్కడ మాల్దీవులు అని రాసుకోండి. సో మాల్దీవులు ఇలా 3 ఎక్స్పెడిషన్స్ అయితే ఉంటాయన్నమాట. మాల్దీవులు. సో మాల్దీవులు పక్కన రాసుకోండి. ఇతని చివరి దండయాత్ర, నౌకా దండయాత్ర అని రాసుకోండి. నౌకా దండయాత్ర అంటే ఇతని చివరి నౌకా దండ ఏదైనా సరే అతను చేసిన చివరి దండయాత్ర ఏదంటే మాల్దీవులు ఆక్రమించడం. కాబట్టి మాల్దీవులు కూడా చోళ సామ్రాజ్యమే. ఇక్కడ రౌండప్ చేసిన ఈ ప్రాంతాలన్నీ కూడా చోళ సామ్రాజ్యం కింద ఉండేనమాట. ఎక్సెప్ట్ శ్రీలంకలో కొంత ప్రాంతం మాత్రమే. సో ఉత్తర ప్రాంతాలు మాత్రమే రాజరాజ చోళ టైంలో ఉండేవన్నమాట. సో అర్థమైందా. సో ఈ విధంగా ఈ చోళ సామ్రాజ్యాన్ని అయితే ఇతను విస్తరిస్తాడు. ఇంకా చూసుకుంటే ఇతనికి సంబంధించి రాజరాజ చోళ డైడ్ ఇన్ ది 1014. సో అండ్ వాజ్ సక్సెస్డ్ బై హిస్ సన్ రాజేంద్ర చోళ హూ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ది క్రౌన్ ప్రిన్స్ ఇన్ ది 1012. సో మామూలుగా ఇతను చనిపోయే ముందే 1014లో చనిపోతాడు. సో దానికంటే 2 సంవత్సరాల ముందే అతని కొడుకు ఎవరంటే రాజేంద్ర చోళ. తర్వాత చెప్తాను ఇది. సో రాజేంద్ర చోళని రాజుని చేస్తాడు. అతను చనిపోయే ముందే రాజేంద్ర చోళని రాజుని చేస్తాడు. అతను యాక్చువల్గా ఓల్డ్ మ్యాన్ అయిపోతాడు. సో ముసలివాడు అయిపోతాడు అనమాట రాజరాజ చోళుడు. సో ఇంక యుద్ధాలు చేయలేకపోతాడు. అందువల్ల కొడుకుని రాజుగా చేసి అతను చనిపోతాడు. తర్వాత ద పవర్ఫుల్ స్టాండింగ్ ఆర్మీ అండ్ గ్రేట్ నేవీ ఆర్గనైజ్ అనేది రాజరాజ చోళ అచీవ్డ్ ఈవెన్ గ్రేటర్ హైట్స్ దాన్ ది రాజేంద్ర చోళ. అంటే మనకి మామూలుగా రాజరాజ చోళ, సో ఇంతకుముందు ఎవరున్నారు, రాజరాజ చోళ. ఇతని టైంలో ఉన్నటువంటి ఆర్మీ అండ్ నేవీ కంటే కూడా ఇతని టైంలో ఉన్న ఆర్మీ నేవీ అనేది చాలా పెద్దది. సో పెద్ద మొత్తంలో ఉండేనమాట. ఇతను మెయింటైన్ చేసిన ఆర్మీ నేవీ కంటే కూడా రాజేంద్ర చోళుడు, అతని కొడుకు మెయింటైన్ చేసిన రాజేంద్ర చోళుడు చేసినటువంటి పెద్దదనమాట ఆర్మీ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ద పవర్ఫుల్ స్టాండింగ్ ఆర్మీ. సో ఇది గ్రేటర్ హైట్ అనేది అయిపోయింది కదా. సో ఇక్కడ చూడండి రాజరాజ చోళ గేవ్ హిస్ డాటర్ కొందవై. సో కొందవై ఇన్ మ్యారేజ్ టు ది విమలాదిత్య. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో రాసుకోండి. ఇతని కుమార్తె కొందవైని తూర్పు చాళుక్య రాజైన విమలాదిత్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. సో విమలాదిత్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. అర్థమైందా. అంటే మీరు పొన్నియిన్ సెల్వన్ మూవీలో త్రిష క్యారెక్టర్, ఇది త్రిష చేస్తుంది ఈ క్యారెక్టర్.
సో పొన్నియిన్ సెల్వం మూవీలో. అంటే మనకి ఇప్పుడు మన సౌత్ ఇండియా చూసుకుంటే ఇదంతా కూడా కళింగ వరకు ఉంది కదా. సో ఇక్కడ తూర్పు చాళుక్యులు ఉంటారు. తూర్పు చాళుక్యులు సో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అంటే బాదామి చాళుక్యుల నుంచి డివైడ్ అయిన వాళ్ళు. సో ఇక్కడ చోళ సామ్రాజ్యం ఉంటుంది. కాబట్టి తూర్పు చాళుక్యులు పరిపాలిస్తున్న విమలాదిత్యకి ఈ కుందవయ్యనిచ్చి మ్యారేజ్ చేస్తాడు. కుందవయ్య అంటే ఎవరంటే సో రాజరాజ చోళ యొక్క కూతురు అనమాట. అంటే రాజేంద్ర చోళ యొక్క సిస్టర్. సో రాజేంద్ర చోళ యొక్క సిస్టర్ అనమాట. ఇప్పుడు ఈ కుందవయ్యకి విమలాదిత్యుడికి ఇద్దరు కలిసి కొడుకు పుడతాడు. అతనే రాజరాజ నరేంద్రుడు. సో రాజరాజ నరేంద్రుడు. సో అవసరం లేదురా మీకు అప్పుడు వస్తుంది, మళ్ళీ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నారు. రాజరాజ నరేంద్రుడు అర్థమైందా? అంటే ఇప్పుడు చోళులు చాళుక్యులు ఒకటయ్యారు, అవునా కదా. చోళ చాళుక్యులు అంటారు వీళ్ళని, చాళుక్య చోళులు అని కూడా పిలుస్తారు. రాజరాజ నరేంద్రుడు ఇద్దరు కలిసి పుట్టినటువంటి సంతానం. ఇప్పుడు ఇతను రాజరాజ నరేంద్రుడు రాజేంద్ర చోళుడు మామ కదా, వీళ్ళకు కూతుర్ని చేసుకుంటాడు. సో వీళ్ళ కూతుర్ని చేసుకుంటాడు మళ్ళీ. సో వాళ్ళ మేనమామ కూతుర్ని చేసుకుంటాడు అనమాట. సో వీళ్ళ ఇద్దరికి పుట్టినటువంటి సంతానం అంటే వీళ్ళ కూతురికి వీళ్ళ డాక్టర్కి రాజరాజ నరేంద్రుడు పుట్టినటువంటి సంతానమే. సో మనకి నెక్స్ట్ వచ్చేసి కులోత్తుంగ చోళ. కులోత్తుంగ చోళ అర్థమైందా? కులోత్తుంగ చోళ అంటే కులోత్తుంగ చోళ వచ్చే టైంకి ఇక్కడ ఇది ఉంది కదా రాజేంద్ర చోళ. సో రాజేంద్ర చోళ టైం ఆ చోళ సామ్రాజ్యం అనేది క్షీణించిపోతుంది అన్నమాట, తర్వాత అంతరించిపోయే దశకు వస్తుంది. కాబట్టి కులోత్తుంగ చోళ ఆంధ్ర ప్రాంతంలో ఉండకుండా ఇతను ఎవరంటే చోళుడు కాదు, అలా చాళుక్యుడు కాదు, చాళుక్య చోళ. అర్థమైందా? 2 అంశాలు కలిసాయి కదా, చాళుక్య చోళుడు. సో ఇతను తమిళనాడు వెళ్ళిపోతాడు. తమిళనాడు వెళ్ళిపోయి చోళ సామ్రాజ్యాన్ని ఎలా కాపాడాలని చెప్పేసి వెళ్తాడు అనమాట. సో అర్థమైందా? ఇతని టైంలోనే ఈ వైష్ణవులు శైవుల మధ్య అతిపెద్ద యుద్ధం లాంటివి జరుగుతాయి అనమాట. సో యుద్ధాలు లాంటివి జరుగుతాయి. కాబట్టి అర్థమైందా ఆ తూర్పు చాళుక్యులు చోళులు ఎలా బంధువులు అయ్యారని చెప్పేసి. సో రాజరాజ చోళుడు యొక్క కుమార్తె అయినటువంటి కుందవయ్యని తూర్పు చాళుక్య రాజైనటువంటి విమలాదిత్యకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళకి పుట్టిన వ్యక్తే రాజరాజ నరేంద్రుడు. మళ్ళీ అతను ఒక మేనమామ అయినటువంటి రాజేంద్ర చోళుని యొక్క కుమార్తెను చేసుకుని కులోత్తుంగ చోళ జన్మిస్తాడు. సో ఇక్కడి నుంచి ఇతను ఏమంటారంటే చాళుక్య చోళరాజు అని చెప్పి చూస్తారు. ఓకేనా? సో ఇది